నీది ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా కానీ ఈ విషయంలో ఏకతాటిపై రావాలి అందరూ. అదే పేపర్ లీకేజ్. ఎంట్రన్స్ టెస్టులు పెట్టేది ఎందుకు? క్వాలిఫై అయిన వాడే అర్హత ఉన్నవాడే దాటి వస్తాడు అని కదా. అలాంటి అర్హతను నువ్వు దొడ్డిదారిలో ఇచ్చేస్తా ఉంటే కష్టపడి అర్హత సాధించాలనుకునేవాడు ప్రాణాలు కోల్పోతున్నాడు. అర్హత లేకుండా క్వాలిఫై అయినోడు ప్రమాదకరంగా మారి సమాజంలో ప్రాణాలు తీస్తున్నాడు. ఎడ్యుకేషన్ అనేది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తుని ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగో ఉన్నత పొజిషన్లో ఉండి కూడా తన స్వలాభం కోసం మన భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టడం ఏంటి? మిగతా వారందరూ దీన్ని చూస్తూ ఉండడం ఏంటి? అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకోవడం ఏంటి? ఇదేనా న్యాయం? ఇదేనా దేశభక్తి అంటే? తప్పు జరిగిందని అందరికీ తెలుస్తుంది. తప్పును కప్పిపుచ్చాలని, దోషులను రక్షించాలని కొంతమంది చూస్తున్నారు. తప్పును కప్పిపుచ్చాలని కాకుండా దోషులను శిక్షించాలి. ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి. అలా ఉండాలంటే ఇప్పుడే పార్టీలకు అతీతంగా, కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాడాలి, మద్దతు తెలపాలి. నేను మద్దతు తెలుపుతున్నాను. నా మద్దతు CJPకో, వేరే పార్టీకో, వేరే లీడర్కో, ఒక యూనియన్కో కాదు. నష్టపోయిన విద్యార్థులకు, సమాజం పట్ల నాకున్న బాధ్యతతో మద్దతు తెలుపుతున్నాను. మా నాయకుని ఎవరో తిట్టారనో, మా నాయకుడి సినిమా ఆడనివ్వలేదనో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే వారందరూ ఈ దేశంలో ఉండట్లేదా? ఇలాంటివి వారికి కనబడట్లేదా? రండి, ఇలాంటప్పుడు వచ్చి నష్టపోయిన విద్యార్థులకు మద్దతుగా నిలిచి సమాజం పట్ల మీకున్న బాధ్యతను తెలియజేయండి. కలిసి పోరాడదాం, దోషులను శిక్షించేలా చేద్దాం.